హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. కొందరు అంటూ ఉంటారు 6 ప్యాక్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలు ఇష్టపడతారు అని. అలాగే కొందరు అంటారు హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు అని చెప్తూ ఉంటారు. మరి ఎలాంటి అబ్బాయిలు ఇష్టపడతారు అనేది ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా మన సమాజంలో వినిపిస్తుంటాయి, అబ్బాయిలు చెడ్డవాళ్ళు, ఆకతాయిలు, మిస్బిహేవింగ్ చేస్తారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అమ్మాయిల్ని మిస్బిహేవింగ్ చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిలని వేధిస్తూ ఉంటారు, టీజింగ్ చేస్తూ ఉంటారు అని ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి కేవలం ఒకవైపు మాత్రమే, మరో కోణం వేరేలా ఉంటుంది. ఫ్రెండ్స్, అమ్మాయిలకు కూడా కోరికలు ఉంటాయి, అమ్మాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అబ్బాయిలు ఎలాగైతే అమ్మాయిని ఇష్టపడతారో అంతే సమానంగా అమ్మాయిలు కూడా అబ్బాయిని ఇష్టపడతారు. అబ్బాయిల గురించి అమ్మాయిలు కూడా కలలు కంటూ ఉంటారు. అబ్బాయిలకు ఎలా అయితే కామ కోరికలు ఉంటాయో అదేవిధంగా అబ్బాయిల పట్ల అమ్మాయిలకు కూడా సరిగ్గా సేమ్ అలాగే కామ కోరికలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏ అబ్బాయి అయితే ఆకతాయిగా, పోకిరిగా, లేకపోతే మిస్బిహేవ్ చేసే వ్యక్తిగా, పోకిరిగా, అల్లరి చిల్లరగా, సమాజంలోని ఆంక్షలు హద్దులు చెరిపి వేసుకొని వచ్చే ఒక చిలిపివాడిని, అల్లరివాడిని లేదా రౌడీని, పోకిరిని మాత్రమే అమ్మాయిలు ఇష్టపడతారు. ఎందుకంటే సమాజంలో ఉన్న ఆంక్షలను చెరిపి వేసుకొని వచ్చే వాడు ఎవడు అంటే ధైర్యవంతుడు, పోకిరి, కాస్త రౌడీగా ఉండే అబ్బాయిలే కదా. సో ఇలాంటి అబ్బాయిల వల్లనే అమ్మాయిల్లోని సరదాలు తీరుతాయి. అంతేగాని రాముడు బుద్ధిమంతుడు లాగా తల వంచుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం తప్పు, అమ్మాయిలతో మాట్లాడడం తప్పు, అమ్మాయిని చూడడం తప్పు అని ఒక గిరి గీసుకొని ఒక హద్దుల్లో ఉండే అబ్బాయి వల్ల అమ్మాయి సరదాలు తీరుతాయా, అమ్మాయి కోరికలు తీరుతాయా? ఎవడైతే సమాజంలోని హద్దులు చెరిపివేసుకొని ఆంక్షలను ఉల్లంఘించి అమ్మాయిలను వేధిస్తాడో, టీజింగ్ చేస్తాడో, అల్లరి పెడతాడో, వాళ్ళ దగ్గరికి వస్తాడో అలాంటి అబ్బాయి వల్లనే అమ్మాయి కోరికలు సరదాలు తీరుతాయి. కాబట్టి అలాంటి వారికే అమ్మాయి ఇష్టపడుతుంది, మనసు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. మామూలుగా అమ్మాయిల విషయంలో పోకిరీలు, అల్లరి పెట్టేవాళ్ళు, లవ్ ఫీలింగ్స్ వచ్చేవాళ్ళు, ఆకతాయిలు, కాస్త రౌడీగా వ్యవహరించే వాళ్ళ వల్లనే అమ్మాయిల కోరికలు, సరదాలు, ఇష్టాలు తీరుతాయి. అంతేగాని రాముడు బుద్ధిమంతుడు అన్నట్టుగా అమ్మాయిల జోలికి వెళ్లకుండా సిన్సియర్గా కూర్చునే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు కూడా నిరాశ చెందుతారనమాట. కాస్త బోర్గా ఫీల్ అవుతారు, కాస్త ఏంటి చాలా బోర్గా ఫీల్ అవుతారు. అంటే వీరికి లవ్ ఫీలింగ్స్ లేవా, వీడు అమ్మాయి కాదా, మేము అమ్మాయిలాగా అనిపించడం లేదా, ఒక్కసారి కూడా మాకు ప్రపోజ్ చేయడు, మమ్మల్ని ఇష్టపడడు, మా అందాన్ని పొగడడు అని అమ్మాయిలు నిరాశ చెందుతారు. ఎవరైతే అబ్బాయిలు ఆకతాయిగా సమాజంలోని ఆంక్షలను ఉల్లంఘించి సమాజంలోని హద్దులు, ఆజ్ఞలను చెరిపి వేసుకుని ఆకతాయిగా, పోకిరిగా వ్యవహరించే కాస్త రౌడీ స్వభావం ఉన్న అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయిలకు బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళ వల్లనే వాళ్ళ కోరికలు, సరదాలు తీరుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల పట్ల అబ్బాయిలు ప్రదర్శించే వినమ్రత అనేది పిరికికి సంకేతం అన్నమాట. అమ్మాయిల పట్ల వినమ్రత అనేది అబ్బాయిలను ప్రేమ విషయంలో ఒంటరి వాళ్ళను చేస్తుంది. కాబట్టి అబ్బాయిలు ఎంత తెలివైన వ్యక్తులు అయితే అమ్మాయిల హృదయానికి అంత దగ్గరగా అవుతారు. కాబట్టి మీరు తెలివైన వ్యక్తులు అయితే అమ్మాయిల హృదయాన్ని గెలుచుకోగలుగుతారు. మీరు కనుక తెలివి తక్కువ వ్యక్తులుగా ఉన్నట్లయితే మీరు అమ్మాయిల హృదయాన్ని గెలుచుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నిరాడంబరమైన అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడరు. అంటే అమ్మాయిల షోకులు ఉంటాయి కదా, కొందరికి లవ్ ఫీలింగ్స్, ఫ్యాషన్స్, స్టైల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అమ్మాయిల పట్ల కళలు, కోరికలు, ఆశలు, ప్రేమ, ఇలాంటి ఆశలు, ఆలోచనలు, స్టైల్స్ ఇలా అబ్బాయిలకి ఒక వయసు రాగానే వస్తూ ఉంటాయి. హెయిర్ స్టైల్స్ పెంచడము, రకరకాల కళ్ళజోడు పెంచడము, మంచి మంచి డ్రెస్సులు వేయడము, ఫ్యాషన్స్ ఉంటాయి. ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. కానీ కొందరు అబ్బాయిలకు అమ్మాయిల ధ్యాస ఉండదు, అమ్మాయిల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు, అమ్మాయిల జోలికి వెళ్ళారు, అసలు లవ్ ఫీలింగ్సే ఉండవు. అమ్మాయిలు ప్రపోజ్ చేసినా కూడా భయపడుతూ ఉంటారు, దూరం వెళ్తూ ఉంటారు. చూసారా, ఇలాంటి అబ్బాయిలు ఫ్యాషన్స్, స్టైల్స్ అసలు చెయ్యరనమాట. వీళ్ళకి కేవలం చదువు లేదా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అంటే వీళ్ళు నిరాడంబరంగా ఉంటారు. సో ఇలాంటి అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడరు. సాధారణంగా అమ్మాయిలు వికృత స్వభావం కలిగి, ఆత్మవిశ్వాసం కలిగి, ధైర్యం, సాహసం చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలే జంకు బొంకు లేకుండా
తప్పు రైట్ అనేది లేకుండా అమ్మాయిల దగ్గరికి వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టాలను తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు పోకిరిగా కావచ్చు, లేకపోతే సమాజంలోని ఆంక్షలను ఉల్లంఘించి కావచ్చు, ఏది ఏమైనా వాళ్ళ మనసులోని ఇష్టాలను వాళ్ళు బహిర్గతం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అబ్బాయిల స్వభావాన్ని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. వినమ్రత అనేది అబ్బాయిల్లో ఒక ఆకర్షణీయం కాని లక్షణం అని అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. ఈ వినమ్రత అనేది మిమ్మల్ని ఏ స్త్రీకి దగ్గర చేయదు అని ప్రతి అబ్బాయి గుర్తించాలి. ఏ అబ్బాయి అయితే వినమ్రతగా ఉంటాడో అలాంటి అబ్బాయి పట్ల అమ్మాయిలకు ఎలాంటి కోరికలు, ఆసక్తులు, ఆకర్షణలు, ప్రలోభాలు కలిగేలా చేయదు. కాబట్టి వినమ్రత ఉన్న అబ్బాయిల పట్ల అమ్మాయిలు అంతగా కలలు, ఆశలు, ఆకర్షణలు పెంచుకోరు. అమ్మాయిల్లోనూ అబ్బాయిల పట్ల ఒక బలమైన శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. కానీ వారు ఎవరైతే వారి పట్ల దురుసుగా, రఫ్గా, సాహసవంతంగా, ధైర్యంగా, రఫ్గా ఉండే అబ్బాయిలు ఉంటారో అలాంటి అబ్బాయిలను ధైర్యవంతులుగా భావించి, ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా భావించి వారి పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే ఇతను నన్ను ఇష్టపడుతున్నాడు, ఇతనిలో ఇష్టాలు ఉన్నాయి, ఇతనిలో కోరికలు ఉన్నాయి, ఇతను నా కోసం అన్వేషిస్తున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు అనే ఆత్మవిశ్వాసం ఇలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలకు కలుగుతుంది. కాబట్టి వీళ్ళని ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు. మామూలుగా అబ్బాయిలు ఎవరైతే దృఢంగా, బలంగా ఉంటారో అలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే అబ్బాయిలు దృఢంగా, బలంగా ఉంటారో అలాంటి అబ్బాయిలు అమ్మాయిల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతం అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా అమ్మాయిల పట్ల బలహీనతను ప్రదర్శించినట్లయితే అమ్మాయిల దృష్టి నుండి దూరం అవుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అమ్మాయిలు ఆసక్తిని దూరం చేసుకుంటూ ఉంటారు, అంతగా ఇష్టపడరు. ఇలాంటి అమ్మాయిల పట్ల బలహీనతను ప్రదర్శించే వ్యక్తుల పట్ల అమ్మాయిలు కూడా కాస్త అనాసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే అలాంటి వ్యక్తిని తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు, బలహీనుడిగా భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులు కూడా అమ్మాయిల దృష్టిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయిల దృష్టిని ఆకర్షించాలంటే, అమ్మాయిల దృష్టిలో దగ్గర కావాలంటే అబ్బాయిలు కేవలం కండబలం ఉంటే సరిపోదు. దాంతోపాటు అమ్మాయిల విషయంలో వ్యవహరించడం, వారితో మాట్లాడడం లాంటి విషయాల్లో అబ్బాయిలు ధైర్య సాహసాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తులనే అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు, మనసులో స్థానం ఇస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయిలు కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢత్వాన్ని కలిగి ఉండాలి. అంటే అమ్మాయిలతో మాట్లాడడం, చొరవ తీసుకోవడం, అలాగే రఫ్గా ఉండడం, అలాగే ఎవరిని లెక్క చేయకుండా ఉండడం, ఇలాంటి స్వభావం కలిగిన అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు శారీరకంగా దృఢత్వమే కాకుండా మానసికంగా కూడా ఒక మంచి ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకం, దృఢత్వం కలిగి ఉంటారు. కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు ఇలాంటి మానసిక ఆరోగ్యం కూడా అబ్బాయిలకు అవసరమే. ఇలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు వాళ్ళను వేధించి వాళ్లకు ఒక సమస్యాత్మకంగా మారిన అబ్బాయిల పట్లనే ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంతేగాని వినమ్రత మరియు మర్యాదపూర్వకంగా ఉండాలి, ఇదే మంచితనం అనే స్వభావం కలిగిన అబ్బాయిలను అమ్మాయిలు అంతగా ఇష్టపడరు, వాళ్ళ మనసులో స్థానం ఇవ్వలేరు. మామూలుగా అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిల్లో ఒక దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం కలిగిన స్వభావం ఉంటుందో అలాంటి వారు వాళ్ళ స్నేహితులతో ధైర్యంగా, సాహసోపేతవంతంగా వ్యవహరిస్తారో అలాంటి అబ్బాయిల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిల్లో ధైర్యం, సాహసం, దృఢ నిశ్చయం అనేది ఉంటుంది కనుక వీళ్ళ పట్ల అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. మామూలుగా ధైర్యం, సాహసం, దృఢ నిశ్చయం, ముక్కుసూటిగా మాట్లాడడం, నిర్మోహమాటంగా ఏ విషయంలోనైనా వ్యవహరించడం లాంటి స్వభావం రఫ్గా ఉండే అబ్బాయిలకు, కాస్త రౌడీగా ఉండే అబ్బాయిలకే ఉంటుంది. కాబట్టి కాస్త రఫ్గా, రౌడీగా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అంటే అబ్బాయిల్లోని చెడ్డతనం అనేది ఏదైతే ఉంటుందో దాని పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవడం అనేది వారి యొక్క బలహీనతగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే రఫ్గా ఉంటారో, రౌడీగా ఉంటారో, చెడ్డవారిగా ఉంటారో అలాంటి వ్యక్తుల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతుంటారు. దీన్ని మనం అమ్మాయిల యొక్క బలహీనతగా భావించవచ్చు. సైన్స్ ప్రకారం
అమ్మాయిలకు నెలసరి సమయంలో అబ్బాయిల పట్ల కోరికలు ఆకర్షణలు కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళు ఎక్కువగా అబ్బాయిల పట్ల దృష్టి సారిస్తూ ఉంటారు. ఈ సమయంలో కాస్త రఫ్గా ధైర్యంగా సాహసోపేతవంతంగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఆకర్షితులవుతూ ఉంటారు. వారి పట్ల ప్రలోభానికి లోనవుతూ ఉంటారు. మామూలుగా ఈ నెలసరి సమయంలో అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిలు దృఢంగా ఉంటారో, దృఢమైన విశ్వాసం అలాగే రఫ్గా దురుసుగా ప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి అబ్బాయిల పట్ల ఆకర్షితులై వారు అలాంటి అబ్బాయిల కోసం ఆరా తీస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిలు వాళ్ళ పట్ల ధైర్యాన్ని సాహసాన్ని దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరుస్తారో అలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే హద్దులు లేని ప్రవర్తన అలాగే రఫ్గా సాహసోపేతవంతంగా రఫ్గా హద్దులు లేకుండా ఆజ్ఞలు లేకుండా కొందరు అబ్బాయిలు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఇలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే వీళ్ళు శృంగారంలో కూడా ఇలాగే మొరటుగా రఫ్గా ప్రవర్తిస్తారు అని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు, అమ్మాయిల దృష్టిలో ఎలాంటి అబ్బాయిలు పడతారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వినమ్రత కలిగిన అబ్బాయిలు అమ్మాయిలను దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతూ ఉంటారు. ఎవరైతే రఫ్గా ధైర్యం సాహసం కాస్త రౌడీతనం ఉండి అబ్బాయిలు ఉంటారో అలాంటి అబ్బాయిలు అమ్మాయిల దృష్టిలో పడుతూ ఉంటారు. వారు అమ్మాయిలకు దగ్గరవుతూ ఉంటారు. అలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు యాక్సెప్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిమంతుడు మంచివాడు అనే అబ్బాయి చివరికి మంచివాడుగానే మిగిలిపోతాడు తప్ప అమ్మాయిల దృష్టిని ఆకర్షించలేడు, అమ్మాయిల హృదయాన్ని గెలుచుకోలేడు. కాబట్టి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అబ్బాయిలు ఒక నిర్మోహమాటంగా అలాగే నిరభ్యంతరంగా సమాజంలోని ఆంక్షలు కట్టుబాట్లు అనేవి ఏవి లేకుండా సాహసం చేసి తెగించి కట్టుబాట్లను ఉల్లంఘించి ధైర్యాన్ని ప్రదర్శించి మీరు అమ్మాయికి మీ మనసులోని మాటను ఏ విధంగానైనా సరే తెలియచేస్తే ఆ అమ్మాయి హృదయాన్ని గెలుచుకోగలుగుతారు. అంతేగాని మంచి బాలుడు వినమ్రత మర్యాద కలిగిన వ్యక్తిగా ఉంటే మాత్రం అమ్మాయి హృదయాన్ని గెలుచుకోలేరు. ఒక మంచివాడుగా పేరు తెచ్చుకుంటారు తప్ప అమ్మాయి హృదయాన్ని గెలుచుకోలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.